హలో యూట్యూబ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫెస్టివల్కి అయితే నేను ఊరు వెళ్తున్నాను, అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ పండుగని మిస్ అయ్యాను, చాలా చాలా అంటే చాలా మిస్ అయ్యాను. వాడు చూడండి ఎలా పరిగెట్టుకుంటూ వచ్చాడో. వెళ్ళాకైతే చాలా పనులు ఉన్నాయి. బొబ్బట్లు, పులిహోర అన్నీ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే బొబ్బట్ల కోసమని శనగపప్పు నానబెట్టేసుకున్నాను. నీట్గా వాష్ చేసి పొయ్యి మీద పెట్టేశాను. ఆ తర్వాత దానికి కావాల్సిన పిండి ఉంటుంది కదా, మైదా పిండిలో కొంచెం ఒక 2 స్పూన్స్ గీ వేసేసి కొద్దిగా వేడి నూనె వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు వేసి పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. నేను అందుకే ఫస్ట్ పిండి కలిపి పెట్టేస్తున్నాను, ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. ఈలోపు పిండి కూడా చాలా సాఫ్ట్ అయిపోతుందని. అండ్ ఏదైతే పప్పు ఉడకబెడతామో ఆ పప్పుది వాటర్ ఉంటుంది కదా, అది మేము రసంలాగా చేసుకుంటాం మా సైడ్, తెలంగాణలో అయితే. మీ సైడ్ ఎలా చేసుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ బొబ్బట్లు. మా తమ్ముడు చాలా హెల్ప్ చేశాడు. సో బాగా కలపాలి అదంతా. సో ఇక్కడ పిండి కలుపుతున్నాను. ఫస్ట్ నైవేద్యానికి అయితే ఒక 2-3 చేసేసి నైవేద్యం పెట్టేశాను. ఆ తర్వాత మిగతాయి కూర్చొని ప్రశాంతంగా చేసుకున్నాను. అండ్ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యంగా. కుక్కర్లో పెట్టేశాను. రైస్లోనే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసేస్తాను నేను. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ పసుపు వేసుకునే పని ఉండదు. కొద్దిగా చింతపండు నానబెట్టేసి అంటే ఇలా ఉడికించేసామనుకోండి గుజ్జు మంచిగా వస్తుంది. ఆయిల్, పల్లీలు ఆయిల్లో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాను నేను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అందులో. అండ్ ఏదైతే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, అది కూడా వేసేసి బాగా కలపాలి. అది మంచిగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసేసి ఇంగువ కూడా వేసుకోవాలి. సో అప్పుడు పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ పులిహోర మా తమ్ముడే మిక్స్ చేస్తున్నాడు, వాటితోనే మిక్స్ చేయించాను. అండ్ లాస్ట్లో మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. సో అంతలోపు పాయసం పోయిన అంజీ వీడియో అన్న రికార్డ్ చేద్దురారా. పండుకొని ఇస్తలేదు. స్నానం చేసుకోండి సార్. మీరు బాగానే ఉంటారు, ఎప్పుడు పని చేస్తారు. నేను చేసి 1.5 లీటర్ పాలు వేసేసి అది మంచిగా మరిగిన తర్వాత అందులోనే కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇలాచీ కాస్తంటి పాలలో కాస్తంత ఇలాచీ వేసుకోవాలి. ఇదేం తయారు చేస్తారో మనకు తెలియదు, కాలు వీడియో పట్టుకుంటున్నాం అంతే. పాయసం ఈ తయారీ విధానం పాయసం. ఆపాలా? నెక్స్ట్ ఏం చేయాలంటే చెప్పు. నాకేం తెలుసు బొచ్చు, నాకేం తెలియదు ఫ్రెండ్స్. ఏదో కూలినా కొడుకుని పట్టుకోమంటే పడుకున్నాను. ఇప్పుడు పొయ్యి మించి పాలు తీసి స్టవ్ మీద పెట్టాం. తర్వాత పాన్ స్టిక్ పైన ఒక బాండి పెట్టుకొని బాండిలో కాస్తంత గీ వేసుకోవాలి. వేయండి, గీ వేయండి. మంచిగా ఇదే వీడియో అప్లోడ్ చేస్తాను. నా వాయిస్ వద్దు. ఒక 2 స్పూన్స్ అంటే మీకు తగినంత గీ వేసుకోవాలి, మాకు తగినంత కాదు. మీకు ఎట్లా నచ్చితే అట్లా వేసుకోరు రా భయ్, ఏం లేదు. సేమియా ఇగో ఇది మేము వాడేది. ఏం సేమియా వాడతామంటే ఇది వాడతాం మేము. మీరు ఏదైనా వాడుకోవచ్చు. దీని పేరు చెప్పు. దాని పేరు మాకు చదువు రాదురా భయ్, మేము మేల్ముద్ర బ్యాచ్ మాది. మీరు మీ అంతేగా. బ్యాంగ్బీను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గీ వేసుకొని జీడిపప్పు, బాదం అండ్ కిస్మిస్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పాలు అండ్ సేమియా మంచిగా మరిగిన తర్వాత దాంట్లో వేసుకొని కలపాలి. ఒక 5 to 10 minutes మంచిగా ఉడికిన తర్వాత
గాయస్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసినాం. ఇప్పుడు లాస్ట్లో ఏం వేయాలంటే జీడిపప్పు బాగా పాలు మరిగినాక జీడిపప్పు కిస్మిస్ బాదం ఇప్పుడు దాకా నెయ్యిలో వేపుకున్నాం కదా గీలో వేసేసుకోవాలి. చలో ఆగండి ఫ్రెండ్స్, లాస్ట్లో చూపిస్తా. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు అండ్ కారం కూడా వేసుకోవాలి కావాలి అంటే టేస్ట్కి సరిపడా. మనం ఏదైతే శనగపప్పు ఉడికించి పెట్టుకున్నామో అది రసం అన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీని తర్వాత పూజ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేసి నీట్గా బొట్లు అవి పెట్టుకొని దీపం పెట్టుకున్నాను. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎన్ని డేస్ హాస్టల్లో ఉండడం వల్ల నాకు పూజ చేసుకోవడానికి అస్సలు కుదరలేదు. నార్మల్గా ఇంట్లో ఉంటే నేను ఎవ్రీడే దీపం పెట్టుకుంటాను. ఉగాది పచ్చడి విశిష్టత తెలుసుకుందాము. ఉగాది పచ్చడి తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనంగా తెలుపబడుతుంది. ఈ పచ్చడి జీవితంలో జరిగే అనేక అనుభవాలను సూచిస్తుంది. అలాగే జీవితంలో వచ్చే కష్టాలను సమానంగా స్వీకరించాలన్నది, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలన్నది ఈ పచ్చడి యొక్క మెయిన్ ఎజెండా అన్నమాట. అండ్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పురాణాల ప్రకారం ఉగాది నూతన సంవత్సరం ఈ ఉగాది చైత్ర శుద్ధ పాండ్యమ నాడు వస్తుంది. సో పురాణాల ప్రకారం ఈ పండుగ ఆ రోజు వస్తుందన్నమాట. అండ్ ఉగాది అనే పదం యుగాం నుండి ఉద్భవించింది. దానికి అర్థం కొత్త సంవత్సరంగా కూడా, అంటే కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది అని తెలుపబడుతుంది అన్నమాట. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని ఈరోజే సృష్టించారని ప్రజలందరూ కూడా నమ్ముతారు. సో అందుకని ఈరోజు కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్గా మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఈ ఉగాది పండుగని. సో ఇది ఉగాది యొక్క స్పెషల్ వ్లాగ్. నేను పూజ చేసుకొని దీపం పెట్టేసి దేవుడికి నేను చేసిన ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టాను. సో ఏమేమి చేశానో ఒక్కసారి చూద్దాము. ఇది నా పూజా రూమ్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నేను తమ్ముడు కలిసి టెంపుల్కి వెళ్ళాము. సో ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్ చూడడం, చాలా అంటే చాలా చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. మీ అందరూ అనుకోవచ్చు టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగానే ఉంటుందని. అలా అని కాదు, ఈ టెంపుల్ కొత్తగా ఉంది, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇక్కడ క్లియర్గా రాశారనమాట సంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకోవాలి అని. సో నేను బొట్టు పెట్టుకొని తమ్ముడికి బొట్టు పెట్టాను. బొట్టు పెట్టుకున్నాక మంచిగా ప్రదక్షిణాలు చేసి ప్రసాదం మంచిగా అర్చన చేయించుకొని ప్రదక్షిణాలు చేసాము. ప్రసాదం కూడా తీసుకున్నాము. సో తమ్ముడు చెప్తున్నాను, న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇప్పుడు ఈ ఉగాది నుంచి నువ్వు ఏం రెజల్యూషన్ తీసుకుంటావు, మంచిగా దేవుణ్ణి మొక్కుకో అని చెప్పాను. ఇదైతే టెంపుల్, బయటకు వచ్చాము. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇక్కడ ఏ దేవుడబ్బా, వినాయకుడు. సో అన్ని విఘ్నాలు పోయి అందరికీ మంచి జరగాలి, నాతో పాటు మీ అందరికి కూడా నేను కోరుకున్నాను. ఇవి నా ప్రసాదం, పులిహోర అండ్ ఉగాది పచ్చడి, పాయసం, రాగి జావా, చారు, ఆనియన్ కర్రీ, పండుమిర్చి పచ్చడి, బొబ్బట్లు, పోలేలు, ఏదనుకుంటుంది. సో మా తమ్ముడు ఇలా ప్లేట్ అంతా నీట్గా డెకరేట్ చేసుకొని ఫొటోస్ తీసుకున్నాడు. సో వాడికి ఫుడ్ అయితే బాగా నచ్చింది, నాకు చాలా నచ్చింది. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే ఎంకరేజ్ చేయండి.